ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 12వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైన ఆదాయం పెరుగుతుంది. ఆదాయం అన్ని మార్గాల నుంచి కూడా మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం, ఆదాయం మీకు బాగా రావటం వల్ల మీరు చాలా ఉత్సాహంగా అత్యుత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. ఆ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా వాటిల్లో కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు సత్ఫలితాలను పొందుతారు, విజయాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున మీకు శరీర సుఖం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ పార్ట్నర్స్ నుంచి కానీ, లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, ఆరాధించే వాళ్ళతో మీ యొక్క రిలేషన్స్ బలపడి ఖచ్చితంగా కూడా మీకు ఆ శారీరక సుఖం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున మీకు చాలా వరకు రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుంది. చాలా సంతోషంగా హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు. అక్కడ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకి తగిన మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఆ గుర్తించి ఖచ్చితంగా కూడా మీకు మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అనేక రకాలుగా మీకు అవకాశాలు వస్తాయి. అనేక రకాలుగా కూడా మీకు అవకాశాలు రావటం, ఆ అవకాశాలను మీరు చేజిక్కించుకోవటం, మీ సమయస్ఫూర్తితో వాటిలన్నింటినీ కూడా మీకు అనువుగా మార్చుకుని దాంట్లో విజయదుందుబి మోగించడం లాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా గడిపి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీరు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మీకు బహుమతులుగా ఇవ్వటం కూడా జరుగుతుంది. దానివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క మానసికంగా ఆనందం, ఇంకో పక్క శారీరకంగా కూడా మీరు చాలా ఆనందంగా ఉండటం వల్ల ఈ రోజంతా కూడా మీకు చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీ సత్సంబంధాలు అనేవి బ్రహ్మాండంగా బలపడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు, ఒకే మాట మీద మీరు ముందుకు వెళ్తారు. దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగి మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ విద్యలో మంచి ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత కుదరటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున మీరు ఉత్సాహంగా మీరు చదువుకుని ఆ విద్యలో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది.
దానివల్ల ఏంటంటే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా మీకు ప్రతి విషయంలో కూడా ఆరోగ్యం సహకరించి, ఎందుకంటే మీకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగటం వల్ల ఆరోగ్యం కూడా మీకు ఆరోగ్యం ఆదాయం రెండూ కూడా బాగుండటం వల్ల ఏంటంటే మీరు అత్యుత్సాహంతో పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, అత్యుత్సాహంతో పనిచేస్తారు. ఆ అత్యుత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో పనిచేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు పనుల్లో నాణ్యత పెరిగి వాటిలో కూడా ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది, సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ మాట అంటే చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీరు ఏ మాట మాట్లాడితే అదే శాసనంగా మారిపోతుంది. మీ మాటని తూచా తప్పకుండా అందరూ పాటిస్తారు, అందులో ఏం సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఇంకా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాళ్ళ మీద పై చేయిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. మీ ప్రవర్తన ద్వారా, మీ యొక్క వేషభాషల ద్వారా, మీ యొక్క నడవడిక ద్వారా వాటిలన్నింటినీ కూడా అధిగమిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు భౌతికంగా ఎంత ఆనందంగా సుఖంగా ఉంటారో అలాగే మీ యొక్క రూపపరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇతరులను ఆకర్షించే విధంగా ఉండి ఇతరుల అభిమానానికి పాత్రలు కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని చూడగానే మీ మాట తీరును కానీ, మీ యొక్క మీరు నడిచే విధానం కానీ, లేకపోతే మీ యొక్క రూపాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి మీ మీద అభిమానాన్ని పెంచుకోవడం, ఆరాధన చేయటం, ఇటువంటివన్నీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కూడా 100కి 100 పాళ్ళు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. ఎవరైనా అమ్మవారు దుర్గా నామస్మరణం చేయండి, దుర్గా శతనామావళిని పఠించండి, లేకపోతే దుర్గా అష్టోత్తరాన్ని పఠించండి, లేకపోతే లలితా సహస్రనామాన్ని మీరు పారాయణం చేయండి. ఇలాగ మీకు తోచిన అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా ఈ రోజంతా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.